హాయ్ అండి, వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన రాగి దోశని తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇది పిండితో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రెడీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మనం మామూలు దోశ చేసుకున్నట్టుగానే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళు కానీ డైట్ చేసే వాళ్ళు కానీ ఎక్కువగా ఈ రాగుల్ని ఉపయోగిస్తుంటారు కదా. అది పిండితో కానీ రాగులతో కానీ చాలా సింపుల్గా దోశల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు బాగా వస్తుంది. చాలా క్రిస్పీగా ఉండే ఈ రాగి దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది ఎలాగో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక గ్లాసు మినపగుండ్లని నేను ఆల్రెడీ నానబెట్టేశానండి. ఒక 4-5 గంటల పాటు ఈ పప్పుని మంచిగా చక్కగా నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు పప్పు వేసాను, ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసేసి ఒక 4-5 అవర్స్ బాగా నానబెట్టేశాను. ఇప్పుడు దీన్ని నీట్గా ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు అటుకుల్ని వేసుకోవాలి. ఇవి పల్చటి అటుకులు అండి, అందుకే నేను డైరెక్ట్గా వేస్తున్నాను. కొంచెం మందపాటి అటుకులు అయితే ఒక 5-10 నిమిషాల పాటు నానబెట్టి వేసేసుకోండి. ఇలా వేసుకొని సరిపడినంతగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పప్పును వేసుకున్నామో అదే గ్లాస్తో 2.5 కప్పుల రాగి పిండిని వేసుకోవాలి. మీకు చూపించే గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు వేసానండి. ఇప్పుడు అదే గ్లాస్తో 2.5 గ్లాసుల రాగి పిండిని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ మధ్య మధ్యలో మనం దోశ బ్యాటర్కి ఎలాగైతే లూజ్గా కలుపుకుంటామో అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు కట్టకుండా సాఫ్ట్గా అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా మీరు చూసే విధంగా మనకి దోశ బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో అలా కలుపుకోవాలి. కొంచెం తిక్కుగా కలుపుకొని ఇప్పుడు ఇలా మీరు చూసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా కూడా ఈ పిండిని మనం పులియబెట్టుకోవాలి. సేమ్ దోశకి ఎలాగైతే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. అలా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మనకి ఇలా మంచిగా ఫ్లఫీగా పిండి అనేది ఫర్మెంట్ అవుతుంది. చూసారా ఎంత బాగుందో. ఇలా మామూలు దోశలాగానే మనకి చక్కగా పిండి అనేది పులుస్తుంది. ఇప్పుడు ఇలా మంచిగా పులిసిపోయిన పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చిక్కగా ఉండింది కదండి, మనం పోసుకునేటప్పుడు వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు మిగతా పిండిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలాగా వేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా పిండిని పక్కకు పెట్టేసి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న పిండిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇంకొంచెం లూజ్గా మనం బ్యాటర్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పిండిని పక్కకు పెట్టుకొని ఈ లోపల ప్యాన్ని వేడి చేసుకోవాలి. వేడైన ప్యాన్ మీద ఒక్కొక్క గరిటెగా పిండిని తీసుకుంటూ మనం మామూలు దోశని ఎలా వేసుకుంటామో అలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం దోశ వేసుకునే ముందుగానే ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలండి. దోశ వేసేటప్పుడు పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దోశని వేసేసి తర్వాత ఆనియన్ వేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం ముక్కలు కూడా తరిగి వేసుకొని పూర్తిగా సిమ్లోనే అలాగే దోశ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసిన తర్వాత దోశను తీసేస్తే మనకి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే రాగి దోశ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు అదే విధంగా ఇంకొక దోశను కూడా మనం వేసుకుందాం. ముందు ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దోశను వేసుకున్న తర్వాత మిగతావి ఆనియన్ అల్లం వేసేసుకొని ఆయిల్ వేసుకొని పూర్తిగా సిమ్లోనే ఈ దోశను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి తర్వాత తీసేసుకోవాలి. చూసారా 2 దోశలు కూడా చాలా బాగా వచ్చాయి కదా. మిగతా దోశలన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగా వస్తాయండి. మనం రెగ్యులర్గా చేసుకునే దోశల్లాగా ఇవి కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. రాగులతో తయారు చేసిన వంటకాలను ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళకి ఇలా దోశల్లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్లో ఒకసారి చెయ్యండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. మనం రాగులతోనే కాకుండా ఇలా పిండితోని కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చాయండి రాగి దోశలు? నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి
లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.